గోదావరి జిల్లా కొరకంచి క్రాస్ వద్ద పచ్చమూకల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్ఆర్సీపీ నేత శ్రీనివాసరావుతో పాటు మరో ఇద్దరిని పరామర్శించారు. ప్రభుత్వ మాజీ విప్ సామినేని ఉదయభాను, వైఎస్ఆర్సీపీ నేతలు దేవినేని అవినాష్, తన్నీరు నాగేశ్వరరావు, చింతా వెంకటేశ్వరరావుతో పాటు మరో 5గురు తనపై దాడి చేస్తారని బాధితుడు తెలిపారు. నిందితులను పోలీసులు కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. టీడీపీ గుండాల దాడిలో గాయపడిన శ్రీనివాసరావు ప్రస్తుతం విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఆయనకి తీవ్ర గాయాలు పాలయ్యారు. నిన్న 6గురు ఎవరైతే చింతా వెంకటేశ్వరరావు ఉన్నారో ఆయనతో పాటు మరొక 5గురు వీరంతా కూడా కలిసి ఒక కారులో వచ్చి ఈయన మీద తీవ్రంగా దాడి చేసిన పరిస్థితి. చాలా చోట్ల ఒంటి మీద తీవ్రమైన గాయాలు ఉన్నాయి. ఆ మొహం మీద కూడా చూస్తే కనుక బాగా కర్రలతో ఏ స్థాయిలో తీవ్రంగా దాడి చేశారో నిన్న చాలా స్పష్టంగా సీసీ కెమెరా ఫుటేజ్లో కూడా చూసిన పరిస్థితి. అయితే అసలు నిన్న ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆయనతో పాటు మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, నిన్న అసలు ఏం జరిగిందండి అక్కడ? నేను బంక్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ డీజిల్ కొట్టించేసుకొని హోటల్ దగ్గరికి వచ్చి టిఫిన్ చేద్దామని ఆగంలోనే ఒకేసారి స్కార్పియో, ఒక బ్లాక్ స్కార్పియోలో 7475 వెహికల్లో వచ్చి వీరితో పాటు ఇంకొందరు వచ్చి అనుకోకుండా నేను కారు ఆపి లోపలికి వెళ్ళే టైంలోనే వచ్చేసి నాపై ఒకేసారి సడన్గా దాడి చేశారండి. గత 35 ఏళ్ళగా ఆ నవాపేట గ్రామ పంచాయతీ ఎప్పుడు కూడా మాకు అనుకూలంగా తీర్పునివ్వటం. ఒక్కసారిగా అంటే ఎంతమంది వచ్చారు మీ మీద దాడి చేయడానికి? అసలు 6 మెంబర్స్ వచ్చారండి. మొత్తం వీడియోలో రికార్డింగ్ అయి ఉంది. అదృష్టవశాత్తు ఆ హోటల్ దగ్గర సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఆ కెమెరాస్లో పూర్తిగా విజువల్స్ అనేది కంప్లీట్గా రికార్డ్ అయిపోయి ఉన్నాయి. అది ఎంతమంది ఎలా కర్రలతో, రాడ్లతో, మారణాయుధాలతో ఎలా దాడి చేశారనేది పూర్తి రికార్డు అనేది కూడా మీకు కూడా పోలీస్ వారి ద్వారా మీకు తీసుకోవచ్చు. తీసుకుని మీరు డిపార్ట్మెంట్ మాకు న్యాయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. టీడీపీ గుండాల దాడిలో గాయపడిన శ్రీనివాసరావు విజయవాడలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరామర్శించేందుకు మాజీ ప్రభుత్వ వైపు సామినేని ఉదయభాను వచ్చారు. సార్ చెప్పండి, ఈ దాడులను ఎలా చూస్తున్నారు? అసలు దాదాపుగా 2 మాసాల నుండి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే కౌంటింగ్ 4వ తారీఖు కౌంటింగ్ పూర్తయిందో అప్పటి నుంచి ఇవాళ ఆగస్టు 3వ తారీఖు వరకు చూసుకుంటే ఎన్నో రకాల దాడులు. ఇవాళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు. ఇవాళ జిల్లాలో ఆ గ్రామంలో కట్టిన ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళు ఎక్కడ కట్ల జిల్లాలో. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర గారు కూడా కితాబ్ ఇచ్చారు ఆ వీరయ్య గారికి, నవాపేట వీరయ్య గారు. సర్పంచ్గా ఉన్నప్పుడు 2007లో ఆయనకి సన్మానం కూడా చేశారు. రాష్ట్రంలోనే ఇవాళ కృష్ణా జిల్లాలో ఎక్కువ ఇళ్ళు కట్టిన గ్రామం అదే గ్రామం అని చెప్పి అటువంటి పేదలకు సంబంధించిన వ్యక్తిని అతి దారుణంగా కార్తీక మాసంలో సోమవారం రోజు శివాలయంలో ప్రదక్షిణ చేస్తుండగా ప్రదక్షిణ మధ్యలోనే ఆయన చంపేయడం జరిగింది. అతి కిరాతంగా చంపేశారు గొడ్డలతోటి. మరి అటువంటి కుమారుని సిబ్బంది వారి ఇంటి కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేయాలని చెప్పి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో 14 సంవత్సరాల నుంచి కోర్టులో కేసు పెండింగ్ ఉంది. హైకోర్టులో వాయిదాలు పడతా ఉంది. హైకోర్టులో కేసు ముందు నడవకుండా అడ్డుపడతా ఉన్నారు. సరే, ఇప్పుడు ఇప్పటికీ గడిచిన 2 నెలలుగా జరుగుతున్న దాడుల మీద అనేక సార్లు మీరు పోలీసులకు ఫిర్యాదు చేశారు, న్యాయస్థానాలు కూడా ఫిర్యాదు, గవర్నర్ కూడా ఫిర్యాదు చేశారు. కానీ గడిచిన 2 నెలల్లో చూస్తుంటే కనుక ఉమ్మడి కృష్ణా జిల్లా అంత వ్యాప్తంగా ఇదే దాడులు జరుగుతున్నాయి. దీన్ని అంటే ఎట్లా చూస్తారు? అంటే ఇదే దాడుల పరంపర కొనసాగుతుంది. ఇవాళ 2 మాసాలుగా జిల్లాలో అనేక దాడులు జరుగుతున్నా కూడా పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఇస్తే అది 307 కేసు అయినా సరే 41 నోటీస్ ఇవ్వటం, స్టేషన్ నుంచి బయటికి పంపడం. ఇవాళ మా కాన్స్టిట్యూన్సీకి వచ్చే 11 మంది మీద దాడులు చేశారు. 11 మందిని కూడా దాదాపుగా హాస్పిటలైజ్ కుట్లు వేసి హాస్పిటల్కి వెళ్ళిన పేషెంట్ని కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు ముద్దాయిల్ని. అటువంటి ముద్దాయిలకి ఎట్లా భయం ఉంటుంది చెప్పండి? కనీసం వాళ్ళకి తగిన శిక్ష వేసి రిమాండ్కి పంపిస్తే ఇంకోసారి దాడి చేయకూడదని భయం ఉంటుంది. అటువంటి భయాన్ని లేకుండా మా ప్రభుత్వం వచ్చింది, మమ్మల్ని కేసులో పెట్టేదెవరని చెప్పి వాళ్ళు నిర్భయంగా ముద్దాయిలు తిరుగుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఇంత ఘటనలు జరుగుతున్నాయి. వైపు ఏమో చంద్రబాబు కావచ్చు, అటు లోకేష్ కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్, ముగ్గురు కూడా అసలు కక్ష సాధింపు చర్యలే లేవు, మేము ఎవరిని ఏం చేయట్లేదు, తిరిగి వైసీపీ వాళ్ళు మా మీద దాడి చేసి టీడీపీ మీద ఆరోపణలు చేస్తున్నారని చెప్తున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఆయన పైన మేము శాంతియుతంగా ఉన్నాం, మీ ఎవరిని కూడా హింసించాం, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టమని చెప్పి పైన వారి నాయకులు చెప్తున్నారు. కానీ కింద కేడరు అసలు ఏ విధంగా ఉన్నారంటే చెప్పడానికి వీలైనంత నిరంకుశితంగా చీల్చి చెండాడేస్తాం, వైఎస్ఆర్సీపీ అనేది జెండా కనపడకూడదు, వైఎస్ఆర్సీపీ నాయకుడు రోడ్డు మీద రాకూడదని చెప్పి వాళ్ళు ఆ విధంగా కుట్రలు పడుతూ ఉన్నారు. వాళ్ళ జిల్లాలో మా జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీ కాదు, రాష్ట్రం అంతా కూడా అట్టుడికి పోతూ ఉంది. ఇవాళ కృష్ణా జిల్లాకు వచ్చేసరికి ఎన్టీఆర్ జిల్లా కానీ, కృష్ణా జిల్లా అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా సరైన పోలీసులు మరి చట్టపరమైన చర్యలు తీసుకోవట్లా. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పీడీ యాక్ట్ పెట్టండి, ముద్దాయిల మీద చర్య తీసుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
సీఎం దగ్గర నుంచి డిప్యూటీ సీఎం అలాగే మంత్రులు తమకు ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవని చెప్తున్నారు కానీ గ్రామ స్థాయిలో చూస్తే గనక టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా సరే వైసీపీ శ్రేణుల మీద దాడులను అరికట్టాలి, ముఖ్యంగా శ్రీనివాసరావు మీద దాడికి పాల్పడిన వారిపై పీడీ యాక్ట్లు నమోదు చేయాలని చెప్పి సామినేని ఉదయభాను డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శివాతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.